హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో నేను మీకు ఒక మంచి ప్లేస్ని, ఆ ప్లేస్కి సృష్టికర్త అయిన ఒక గొప్ప వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క ఉన్నతమైన మాటల్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ ప్లేస్ ఏంటి అంటే నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తికి దగ్గరలో ఉన్న అక్షరవనం అండి. ఈ అక్షరవనం సృష్టికర్త ఎస్పీఆర్ సార్ గారండి. మేము ఇక్కడికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండ్ ఇంగ్లీష్ ఎంఎల్ఏ, ఎస్ఐపి అండ్ విఐపి గురించి వచ్చామండి. అయితే మా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ అక్షరవనాన్ని మీకు కొద్దిగా చూపిస్తూ దాని గురించి నేను మీకు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నానండి. ముఖ్యంగా ఎస్పీఆర్ సార్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్కూల్స్ అనేవి టీచర్స్ అండ్ పేరెంట్స్ సెంటర్ స్కూల్స్ కాకుండా చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ అనేది సార్ యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లవాడికి ఏది అవసరమో అదే ఉండాలి. పిల్లవాడి నైపుణ్యం డెవలప్ చేయడం కోసమే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. పిల్లవాడి టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని మనం కల్పించాలి అనేది సార్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఆ ఉద్దేశానికి రూపమే ఈ అక్షరవనం. ఇక్కడ అక్షరవనంలో పిల్లలు ఏంటి అంటే బుక్లో చదివి కాకుండా ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల దాని గురించి పూర్తిగా తెలుసుకుంటారు. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ పిల్లల్ని, కొంతమంది ఎంఎన్ఎస్ టెస్టులు రాస్తున్నారు, కొంతమంది బుక్ రీడింగ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళకి చెప్పడానికంటూ ఏ టీచరు ఉండదు, హోంవర్క్స్ రాయలేదని పనిష్మెంట్లు ఉండవు, టెస్టులు ఉన్నాయని ప్రిపరేషన్స్ ఉండవు, నువ్వు ఇది మాత్రమే చదవాలనే ఆంక్షలు ఉండవు. ఈ అక్షరవనంలో ఉండే పిల్లలు వాళ్ళకి సంబంధించిన ప్రతి పని పూర్తిగా వాళ్ళే చేసుకుంటారండి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు వాళ్ళకుండే ప్రతి అవసరానికి సంబంధించిన పనులను కూడా పూర్తిగా వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ మీకు ఆవులు కనిపిస్తున్నాయి కదా, వీటికి సంబంధించిన ప్రతి పని కూడా పిల్లలే చేస్తారండి. అంటే వీటికి గడ్డి వేయడం, దానా వేయడం, పాలు పిండడం ఇవన్నీ పిల్లలే చేస్తారు. ఇదేంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. లైబ్రరీ. ఇక్కడికి వచ్చి నచ్చిన పుస్తకం తీసుకొని చదువుకోవచ్చండి. ఈ వాతావరణం చూస్తుంటే ఇప్పటికీ ఇక్కడే ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది కదండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తున్నారో. వీళ్ళే కదండి, ప్రతిరోజు ఎవరో ఒకరు ఈ పనులు చేయాల్సిందే. ఇవేంటో తెలుసా? డస్ట్బిన్లండి. ఇప్పుడు మనం కుకింగ్ సెక్షన్ దగ్గరకు వచ్చేసామండి. మామూలుగా మనం ఇళ్ళల్లో వంట చేసుకున్నప్పుడు ఒక్కో రోజు ఒక్కో టేస్ట్, అంటే కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది. బట్ ఈ అక్షరవనంలో ఎప్పుడు మనం టేస్ట్ చేసినా టేస్ట్ ఒకేలా ఉంటుందండి. ఇక్కడ ఈ అబ్బాయి ఎలక్ట్రీషియన్కి సంబంధించిన వర్క్ చేస్తున్నాడు. ఇవే కాకుండా ఇక్కడ ఉండే పిల్లలు వెల్డింగ్ వర్క్ అండి. 4th, 5th, 6th స్టాండర్డ్ నుంచి ఇక్కడ పిల్లలు వెల్డింగ్ వర్క్స్ చేస్తారండి. హెయిర్ కటింగ్ కూడా పిల్లలు వీళ్ళే చేసుకుంటారండి. ఇంకా ఇక్కడ ఉండే పిల్లలు టైలరింగ్ కూడా చేస్తారండి. నాకున్న టైం కొద్దిగా కాబట్టి ఇక్కడున్న పిల్లల ప్రతి పిల్లోడి టాలెంట్ని నేను మీకు అన్నీ చూపించలేకపోతున్నాను. చెప్పాను కదండి, ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు
మనిషికి ఉండే అవసరానికి సంబంధించిన ప్రతి పనిని కూడా ఈ పిల్లలు సొంతంగా చేసుకుంటారు. చివరికి టాయిలెట్స్ కూడా వీళ్ళే క్లీన్ చేసుకుంటారండి. అద్దంలా మెరిసిపోతాయి వీళ్ళ టాయిలెట్స్ కూడా. మామూలుగా మనం ఎవరైనా కొత్త వాళ్ళని చూసినప్పుడు ఏమని పిలుస్తాం వాళ్ళని? సార్, మేడం లేదా ఆంటీ అరే అంకుల్. కానీ ఇక్కడ పిల్లలు చూసిన ఫస్ట్ టైం వాళ్ళని ఏమని పిలుస్తారో తెలుసా అండి? పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, పెదనాన్న. అసలు ఆ పిల్లల పిలుపులో ఉండే ఆ ఆప్యాయత, అన్ని పనులు చేస్తున్నా కానీ ఆ మొహంలో ఆ చిరునవ్వు అసలు మాటల్లో చెప్పలేమండి. నాకున్న ఈ కొద్దిపాటి టైంలో ఈ అక్షరవనం గురించి, ఇందులో ఉన్న పిల్లల్ని గురించి మీకు కొద్దిగా మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుందండి. ఇంగ్లీష్ ఎమ్మెల్యే, ఎస్ఐపి అండ్ విఐపి గురించి మనం ఎస్‌పిఆర్ సార్ గారి మాటల్లోనే విందాం. చాలామంది పాత వాళ్ళే ఉన్నారు, కొద్దిమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. నా పేరు శ్రీపతి. నేను మన ఏవైతే స్కూల్స్ ఉన్నాయో, మన గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయో వాటికి గారు మన ఎస్పిఆర్ స్కూల్స్కి చైర్మన్ వారు. అక్కడ వారు నరేష్ గారు కల్వకుర్తి స్కూల్ డైరెక్టర్. వారు సోషల్ స్టడీస్ టీచర్గా మనం ఏదైతే ఇక్కడ ఒక స్కూల్ తీసుకున్నామో ఆ స్కూల్లోనే గత చాలా సంవత్సరాలుగా వారు సోషల్ స్టడీస్ టీచర్గా చేస్తుండే. తర్వాత ఈ స్కూల్ మనం తీసుకునేటప్పుడు లేదు వర్కింగ్ స్కూల్ డైరెక్టర్. వీరు కూడా ఆ స్కూల్ని మనం ఏ స్కూల్ అయితే తీసుకున్నామో ఆ స్కూలు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తూ వాళ్ళు వేరే దాని గురించి హైదరాబాద్ వెళ్ళిపోతుంటే ఆ స్కూల్ని వారు తీసుకొని నడిపిస్తూ ఉన్నారు పార్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్గా. ఆ తర్వాత మళ్ళీ వారితో కలిసి మళ్ళీ ఇంకొంతమందిని సభ్యులను కలిసి ఆ స్కూల్ని ఇక్కడ రన్ చేస్తూ ఉన్నాము. వారు ఇప్పుడు మన కల్వకుర్తి స్కూల్ డైరెక్టర్. వారు ఈ నాన్ అకాడమిక్ ఆస్పెక్ట్స్ ఉన్నటువంటివన్నీ కూడా వారు చూస్తూ ఉంటారు స్కూల్కి సంబంధించి. తర్వాత అట్లాగే మనకి ప్రైమరీ క్యాంపస్లు కొన్ని ఒక యంగ్ టీమ్తో కలిసి చేస్తున్నాం. ఇందాక కల్వకుర్తి స్కూల్ డైరెక్టర్ బయాలజీ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. సార్ యొక్క గోల్ ఏంటంటే ఎప్పుడు కూడా రీసెర్చ్, విజనరీ, ఏదైనా ఫ్యూచర్ కావాల్సినటువంటి ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కావాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడు ఉంటుండేవారు. ఆ రోజు నుంచి కూడా కొత్త కొత్త కాన్సెప్ట్ ప్రవేశపెట్టి చేస్తున్నట్టు సందర్భంలో తర్వాత కొన్ని సంవత్సరాలకి ఫుల్ టైం రీసెర్చ్ హెడ్గా ఉంటూ మన అదృష్టవశాత్తు ఇక్కడ మాధవరెడ్డి అండ్ బలవంత్ రెడ్డి వారి టీం వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఇక్కడ ల్యాండ్ చేయటము, సార్ ఇక్కడ ఫుల్ టైం రీసెర్చ్ హెడ్గా ఉండు ఎడ్యుకేషన్కి మంచి రిఫార్మ్స్ అందిస్తున్నటువంటి సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా మన ఎస్పిఆర్ స్కూల్స్ అందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇక్కడే ఉంచి ఒక ఎడ్యుకేషన్ రీసెర్చ్కి సమయం ఇస్తున్నటువంటి అంటే చాలా ధైర్యం. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే మన ఎంతసేపు మనము మన ఫ్యామిలీ అని ఆలోచన చేస్తాము. కానీ సార్ ఆ విధంగా కాకుండా సార్ మొత్తము ఎడ్యుకేషన్ రీసెర్చ్కి అంకితమైంది కాబట్టి అందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చూసినట్టయితే మీ స్కూల్ మొదటి నుంచి కూడా ఈ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేటువంటి కాన్సెప్ట్లో పనిచేస్తూ ఉన్నారు 2000 నుంచి కూడా. కాకపోతే 2007 నుంచి లాంగ్వేజెస్ మీద గ్రిప్ సంపాదించాలి పిల్లలు ఎలా అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 14-15 ఇయర్స్కి వెళ్ళి ఈ లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో 1-2 పర్యాయాలు 1-2 రకాలుగా చేశారు. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలి ఈ లాంగ్వేజెస్ అనేటువంటి ఉద్దేశంతో ఈ 2 ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ బ్యాకే ఒక కొత్త విధానాన్ని, వెకాబులరీ ముఖ్యంగా రీడింగ్, ఈ రెండు కనుక ఉన్నట్టయితేనే పిల్లలు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు లైఫ్లో అనే ఉద్దేశంతో ఈ రెండింటి మీద ఒక డిఫరెంట్ సిస్టమ్ మెథడాలజీని తయారు చేశారు. ఆ సార్ ఏదైతే మీకు ఈరోజు రేపు ఈ 2 రోజులు కూడా దాని మీద మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వెళ్ళిన తర్వాత మీ స్కూల్లో ఉన్నటువంటి ఇంకా టీచర్స్ కానివ్వండి, మిగతా డైరెక్టర్స్ కానివ్వండి, ముఖ్యంగా మీ పిల్లలకి అందరికీ కూడా వాటిని ప్రయోగించి వాటి యొక్క విలువల్ని నేర్పించి సక్సెస్ అవుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మేము వందే మాతరం తరఫున ఈ రాష్ట్రంలో, దేశంలో అనేకటువంటి ప్రాంతాలలో ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఓరియంటేషన్లో టీచర్ ట్రైనింగ్ అంటే పిల్లలని తీసుకొని టీచర్లని ఉంచి ట్రైనింగ్ ఇచ్చేటువంటి పద్ధతిని పట్టుకొని వచ్చినాం. ఫస్ట్ నేను చెప్పినప్పుడు చాలామంది అంటే జనరల్గా
కలెక్టర్లతోటి వాళ్ళతోటి ఐఏఎస్ ఆఫీసర్లతోటి డీల్ చేసేవాళ్ళం ఇలాంటి విషయాలు. జనరల్గా కూడా డిఓ గారు కూడా తొందరగా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఉండదు, కలెక్టర్ లెవెల్లోనే ఆ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. మాట్లాడినప్పుడు వాళ్ళు సర్ప్రైజ్ అయ్యేవాళ్ళు. ఎందుకు అని అంటే ఒక సమస్య ఎప్పుడైనా మనకు ఎదురైతే ఆ పర్టికులర్ సమస్యని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేటువంటిది రీసెర్చ్లో పార్ట్ అనమాట. పోవడం ఎలానో టీచర్కి రాకపోతే నేర్పించడానికి ఆ టీచర్ పనిచేయదు. సో చాలా విషయాలు మనం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది టీచర్ అయిన తర్వాత. నేర్చుకోవడంలో ఉండేటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ ఇబ్బందిని వాళ్ళు ఫీల్ అయినప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందుల గురించి అర్థం చేసుకునేటువంటి ఆ శక్తి సామర్థ్యం ఉంటుంది. సో that is very important for any teacher to understand the pain of the child in learning. If a teacher doesn't have the ability to understand the pain of the child during learning, I don't think those teachers are really fit enough to teach the children. So for that to happen, a teacher should always experience how the child feels. So for that reason, I requested all the teachers and the directors to take a test. And that has to make you understand how it goes while you are learning this. So our process ni అర్థం చేసుకోవడం కోసం that we have planned. టీచర్లకు రోషం వచ్చింది and then they started and అక్కడితో ఆగలేదు, వాళ్ళ పిల్లల మీద చేసినారు, అక్కడితో ఆగలేదు, చుట్టుపక్కల పిల్లల మీద చేయడం మొదలుపెట్టినారు. And there are teachers of other subjects now who are teaching mathematics, who are taking tuitions for mathematics for other children. So that is how it happens when you understand what happens in the learning. And వీళ్ళందరూ because they start speaking about that particular program, it went so well with everyone. Now people in Kalakurti says that no, this is a school for mathematics. That SPR school is a school for mathematics. Of course, we have tried to design so many tools for language. I remember that in 2007 we have spent nearly 1 crore for research on assessment. This is a 100 crore project, and today because we have been a learner for all these years and closely associated with the children every minute, నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పిల్లలతోటే ఉండి పిల్లలు నేర్చుకోవడంలో ఉండేటువంటి సాధక బాధలని చూడగలుగుతున్నాం కాబట్టి అలాంటి ఒక అవుట్కమ్ వచ్చింది. సో ప్రాబబుల్లీ తెలియకుండా కనిపించకుండా అవి వర్క్ చేయడానికి చేయడానికి ఎలా ఇన్కార్పొరేట్ చేయొచ్చో, ఎందుకు చేయాలో, ఏం చేయాలో, ఎక్కడ చేయాలో అనేటువంటి ఈ అన్ని విషయాలు తెలుసుకొని దాంట్లో ఇన్వైవ్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. And probably on the face you doesn't find anything, you find it as some kind of material, but it's not material. దాన్ని చూస్తే, ఆ మెటీరియల్ని చూస్తే నాకు కొన్ని 1000 విషయాలు గుర్తొస్తాయి. మేము ఎమ్మెల్యే లెవెల్ 2 కంప్లీట్గా ఉపేందర్ రెడ్డి సార్తో కూర్చొని ఎన్నో రోజులు ఇక్కడ ఉండి పోలేడంత శ్రమ చేసి వీ హ్యావ్ డిజైన్ దట్ పర్టికులర్. అట్లా ఇంకా ఒలింపియాడ్స్ గురించి దాని గురించి మాట్లాడుకునేటప్పుడు అది ఇంకా అంటే బేసిక్ లెవెల్లోనే పిల్లలు చాలా స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి ఇంకా బేసిక్ లెవెల్స్లో చేస్తాము. మేబీ వీఆర్ ష్యూర్ దట్ ఈ ప్రపంచము, ఈ దేశము మన స్కూల్స్ వైపు చూసేటువంటి విధంగా డెఫినెట్గా డే కమ్స్. మంజుల్ భార్గవ అని రైట్, హీస్ అన్ అంటే చెన్నై బాన్ మ్యాథమెటిషియన్, బతికున్నటువంటి రామానుజన్ అంత స్థాయిలో ఈరోజు ప్రపంచం చూస్తున్న మ్యాథమెటిషియన్ బతికున్నటువంటి అండ్ హీఈస్ ద మెంబర్ అండ్ ఐ థింక్ హీఈస్ ద కీ పర్సన్ ఈ కైండ్ ఆఫ్ ఇది. సో సంగీతంతో మ్యాథమెటిక్స్ నేర్పించగలుగుతాము అని చెప్పి బలంగా ఆయన స్టేచర్ ఇప్పుడు ఏంటంటే ఆయన డాక్టరేట్ ఆయన తీసుకోవడానికి ఏదైనా యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ డాక్టరేట్ నాకు కావాలి అని ఆయన అనుకుంటే ఆ యూనివర్సిటీ విత్ ఇంకా వేరేది ఏం లేదు, ఇమీడియట్గా ఆ పని ఫస్ట్ చేసి అతన్ని సన్మానించడంలోనే మొత్తం క్రెడిట్ని యూనివర్సిటీ యొక్క క్రెడిట్ ఉందని ఫీల్ అవుతుంది అతనికి. ఆ డాక్టరేట్ ఇవ్వడంలోనే యూనివర్సిటీకి క్రెడిట్ ఉందని ఫీల్ అయ్యేటువంటి స్థాయిలో ఉన్నాడు. రైట్, ఆయన కూడా స్కూల్కి ఎక్కువ వెళ్ళిన అతను కాదు,
ఎక్కువ అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయిన తను కాదు. కాబట్టి మనము మన పిల్లల్ని ఓరియంట్ చేసేటప్పుడు చేయవలసినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇండైరెక్ట్గా దీంట్లో పొందుపరచడము, ఫేస్ని, లెవెల్ని, స్టైల్ని అన్నిటిని కూడా రెస్పెక్ట్ చేయాలనేటువంటి ఇంటెన్షన్ తోటి అవి డిజైన్ చేసినాము. అవన్నీ దాని ఫేస్లో కనిపించకపోయినా దాని గుణగణాలు తెలిస్తే తర్వాత లంచ్ సెషన్ ఉంది, తర్వాత మీ నుంచి ఎంఎన్ఎస్ ఎమ్మెల్యే ఫీడ్బ్యాక్ గురించి కూడా కొద్దిగా మాట్లాడుకొని అండ్ దెన్ విల్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. రైట్, అఫ్ కోర్స్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. రైట్, చూస్తే సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లలు ఎంఎన్ఎస్ రాస్తున్నారు. ఎంఎన్ఎస్ తర్వాత ఎస్ఐపిలో లెవెల్స్, నెక్స్ట్ విఐపి కూడా రాస్తారండి. ఆటోమేటిక్గా వాళ్ళే ఏ లెవెల్ వాళ్ళు ఆ లైన్లో వెళ్ళి కూర్చుంటారు. అసలు ఎక్కడి నుండి క్వశ్చన్ పేపర్ వస్తుందో అర్థం కాదు, ఎవరు కలెక్ట్ చేసుకుంటారో తెలియదు మనకి. కీ పేపర్స్ వెళ్ళిపోతుంటాయి, క్వశ్చన్ పేపర్స్ వెళ్ళిపోతుంటాయి, పిల్లలు ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు. అసలు ఎవరిస్తారో కూడా అర్థం కాదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 8:40కి వాళ్ళ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే కొంతమంది ల్యాబ్ స్విచ్ ఆఫ్ చేసి అంత పవర్ ఆఫ్ చేసి తాళం వేయాలి. ఇంకొకరికేమో ఇక్కడ బయట ఉన్నవన్నీ వేరే పిల్లలు వదిలేసిన పుస్తకాలని జాగ్రత్తగా తీసి ఒక దగ్గర పెట్టాలి. కొంతమంది స్టోరీ బుక్స్ చదివేటువంటి పని ఉంటుంది. కొంతమంది వెళ్ళి డార్మెటరీస్ వెళ్ళి పడుకునే ముందు ఊడ్చే పని ఉంటుంది. రైట్, ఇట్లా రకరకాలవి ఏవో సంథింగ్ ఇంకా నాకు తెలియదు, నేను ఏదో 4 ఏళ్ళు నాకు నేను గమనించినవి చెప్తాను. అట్లా అందరికీ ఎవరేంటి అని ఎక్కడో డిస్ప్లే ఉంటుంది, ఇక్కడే ఎక్కడో. అది కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, అవన్నీ కోఆర్డినేట్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ మీకు 8:50, 8:55 వరకు అందరూ డామ్స్కి వెళ్ళిపోతారు. 9 తర్వాత మీకు అంతా సైలెంట్ ఉంటుంది, ఏముంటుంది. ఈరోజు ఏ లెవెల్లో ఉన్న వాడికి నేను చెప్పా కదా, రెస్పెక్టింగ్ దేర్ లెవెల్, దేర్ పేస్ అండ్ స్టైల్ ఆఫ్ లెర్నింగ్. సో దాన్ని రెస్పెక్ట్ చేయాలంటే మనకి ఇట్లాంటి టూల్స్ ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది. అయితే మామూలు ఎగ్జామ్ అంటే అందరూ ఒకటే లెవెల్ కూర్చోమంటారు, చేస్తారు. ఒకటే క్వశ్చన్ పేపర్ ఎక్కువ ప్రింట్ చేస్తారు, దానివల్ల క్వశ్చన్ పేపర్ కరెక్షన్ అయిపోయి రికార్డ్ షీట్లో ఎంట్రీ అయిన తర్వాత డిస్కస్ కావాలి. యాక్చువల్గా రోజు ఇంత నెంబర్ ఉండదు, ఎందుకంటే కిచెన్ బ్యాచ్ వెళ్ళిపోతుంది, అంటే 4 తగ్గిపోతారు. వీళ్ళు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు యోగా ఉంటుంది, వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్ అయ్యే వరకు యోగా చేయాలి. వాళ్ళు ఫ్లెక్సిబుల్ అయిన తర్వాత యోగా ఉండదు. పొద్దున అన్ని పరీక్షలు ఉంటాయి, సాయంత్రం ఏమో 2 గంటలు వ్యవసాయం పని ఉంటుంది, 3:30 to 5:30. సో ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి ఆ వ్యవసాయంతో పాటు వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్ అయ్యే వరకు. ఈ వర్క్ చేయడానికి ఒకవేళ టీచర్ అబ్బా నేను మస్తు కష్టపడుతున్నా, నేను మస్తు ఎనర్జీ స్పెండ్ చేస్తున్నా అంటే మీరు యూ కెన్ రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 10. రైట్, 0 మార్క్స్ వేసేసుకోండి. మీరు కష్టపడుతున్నా అన్న భావన మీకు వస్తే మీకు 0 మార్కులు, 10 మార్కులు. మీరు అన్నది ఏం కష్టపడట్లేదు, ఏం లేదు, ఇది చాలా ఈజీ, అంత పిల్లలే చేస్తారు అంటే 10 వేసుకోండి. Now madam is discussing that on క్యాంపస్లో 3rd క్లాస్, హై స్కూల్ క్యాంపస్లో 5th క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండింటితో పాటు స్టాఫ్కి డైలీ ఈవినింగ్ స్కూల్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ½ అన్ అవర్ స్కూల్లో స్పెండ్ చేస్తారు స్టాఫ్.
వాళ్ళకి ఎంఎన్ఎస్ కంప్లీట్ అయిన వెంటనే ఈ ఎస్ఐపి విఐపి గురించి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ 3rd క్లాస్ 5th క్లాస్ 3:30 to 4:30 టైం ఉంటుంది, 1 అవర్. ఇందులో ఎంఎన్ఎస్ డైలీ ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా ప్రాక్టీస్ చేసుకుంటుంటారు. అక్కడ ఆ టైంలో 15 మినిట్స్ ఇది ఎస్ఐపికి కానీ విఐపికి కానీ టైం కేటాయించాలి. ఓకే, ఇప్పుడు ఒక ఇది ఏంటంటే ఎస్ఐపిది 10 మినిట్స్ టెస్ట్ పిల్లలకి వచ్చు, కానీ 10 మినిట్స్ సరిపోవడం లేదు అని ఉంటుంది కదా, అప్పుడు మీరు ఎక్స్ట్రా టైం ఇవ్వకండి. అంటే మనకి ఎంఎన్ఎస్లో తెలుసు కదా, అది ఎక్స్ట్రా టైం ఇస్తే బర్డెన్ అవుతుంది పిల్లవాడికి. 10 మినిట్స్లో పర్లేదు, వాడికి చాలా వచ్చు, కానీ 10 మినిట్స్లో కొన్నే రాసినాడు, ఇష్యూ ఏం లేదు. కానీ ఈరోజు 10 రాసిన ఆయన ఒక వారం తర్వాత ఆయన స్పీడ్ 12కో 13కో పెరుగుతుంది, మళ్ళీ ఇంకో రోజు అయినాక పెరుగుతుంది. ఎందుకంటే మనం ఇట్లా రాసినంత సేపు ఇవ్వలేదు ఒక 10 మినిట్స్, రైట్? ఒకటి. ఆ తర్వాత మీకు ఎగ్జామ్ అండ్ కరెక్షన్కి మీకు మళ్ళీ డబల్ టైం పడుతుంది. 10 మినిట్స్ టెస్ట్ అయితే 10 మినిట్స్ కరెక్షన్కి పడుతుంది. అంతా చేసి కొద్దిగా రికార్డ్ చేయాలి. సో మీరు ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి ఇనిషియల్గా, ఎందుకంటే కోఆర్డినేషన్ ఇబ్బంది ఉంటుంది. ఇనిషియల్ హాఫ్ అన్ అవర్. ఓకే, 1 month 3rd and 5th అండ్ స్టార్ట్. ఓకే, స్టార్ట్. మెల్లగా, అంటే అలా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు వేరే రకంగా కూడా నేర్చుకోవాలి. ఎందుకు చిన్న క్లాసులు బొమ్మలిచ్చి ఎందుకు ఇస్తాడు అంటే, కథ చదవడం అనేది ఇంపార్టెంట్, కథ తెలుసుకోవడం ఇంపార్టెంట్. కానీ ఆ కథని ఆ అక్షరాలతోటే గుర్తించాల్సిన అవసరం, అలా చదివితేనే కథ చదవాలని పెట్టకండి. పిల్లలకి ముందైతే కథలు చెప్పండి అని చెప్పడం కోసం అలా డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ తోటి అంటే నేర్పించినామని అనుకుంటాం. రైట్, ఎట్లా అనుకుంటామో నేను చెప్తా. చెట్టు కింద చెట్టు ఏం చేస్తుందంటే, చలికాలము నుండి ఎండాకాలం వస్తుంది అంటే తన ఆకులన్నిటినీ రాల్చుకుంటుంది. చెట్టు తన ఆకుల్ని రాల్చుకొని, ఎండాకాలం వస్తుంది కదా, ఆకులు ఎందుకు రాలుస్తుంది అంటే వచ్చేది ఎండాకాలం వస్తే ఇక్కడున్న తేమంతా అయిపోతుంది, రైట్? కాబట్టి తేమ ఆవిరి, దాంట్లో ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి ఆ మాయిశ్చరు ఎవాపరేట్ కాకుండా ఉండాలి అంటే తన దగ్గర ఉన్నటువంటి ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో, తన రిసోర్సెస్ని నమ్ముకుంది, వేరే వాళ్ళ రిసోర్సెస్ని నమ్ముకోలే. తన రిసోర్సెస్ని యూజ్ చేసుకొని తన ఆకుల్ని తను రాల్చుకొని అది ఒక లేయర్గా కవర్ చేసుకుంది. అంటే ఇట్ నోస్ మై లీవ్స్ ఆర్ బ్యాడ్ కండక్టర్, రైట్? దాని సైన్స్ తెలుసు, అన్నీ తెలుసు. అది దట్ ఈస్ ఆల్ విదిన్. రాల్చుకొని ఏం చేసిందంటే, కేవలం నేను రాల్చుకుంటే సరిపోదు, అయినా ఎండ విపరీతంగా వస్తుంది, కాబట్టి నేను మళ్ళీ చిగురించాలి అని మళ్ళీ చిగురించింది. దట్టంగా ఎట్లుంటే చూడండి, ఎండాకాలం ముందు చెట్టు చిక్కగా వచ్చేస్తాయి, ఆకులు చిక్కగా ఉంటాయి. సో ఎక్కడ సూర్యరశ్మికి అవకాశం లేకోకుండా ఉన్నంత వరకు ఎదిగిన చెట్టు ట్రై చేస్తుంటుంది, చేసి దిట్టగా గరిత వస్తుంది. అలా నీడనివ్వడం కారణంగా అనేకమైనటువంటి క్రిమికీటకాలని అది అట్రాక్ట్ చేసి, రండి నేనున్న షెల్టర్ని ఇస్తా అని తన ఆకుల కింద షెల్టర్ని ఇస్తుంది. ఆ షెల్టర్ని ఇచ్చినటువంటి అవన్నీ కూడా ఎంత చక్కగా పనిచేస్తాయి అంటే, వాటికి ఇంటికి రాయలు ఇవి లేవు కదా, సో జీతాలు అవి లేవు కదా. అరే నువ్వు నాకు సహాయం చేసినావు, నేను నీకు ఏం చేయగలుగుతా అంటే, నేను ఆహారంగా వీటిల్ని తీసుకొని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంత తినగలిగితే అంత తింటూనే ఉంటా. తిన్నది నాకు కావాల్సిందే శక్తికి వాడుకుంటా, మిగతాదంతా విసర్జిస్తా, రైట్? విసర్జించింది మళ్ళీ వాన వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్లస్ మట్టిని నాకు వీలైనప్పుడల్లా తవ్వుతుంటా. కొన్ని నేను చేయలేకపోవచ్చు, నా మిత్రులు కొన్ని ఉన్నారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తూ ఆ మట్టిని గుల్లవారుస్తుంటే, ఇది వదిలినటువంటి ఆ ఎరువుని మధ్య మధ్యలో ఎప్పుడైనా చినుకులు పడి చెడు వర్షం వచ్చినప్పుడు మంచిగా ఆ మట్టి ఇది మిక్స్ అయిపోయి మళ్ళీ తవ్వుతూ ఉంటాయి. మళ్ళీ తవ్వుతూ వర్షాకాలం వచ్చేటప్పటికీ వాటరు పడిన వాన చినుకు కొట్టుకుపోకుండా తొందరగా లోపల మట్టిని గుల్ల చేసి
ఆ వాటర్ని కొద్దిసేపు అక్కడ నిలవ ఉండేటట్టు చేస్తే ఆ తర్వాత గ్రావిటీ కారణంగా ఆటోమేటిక్గా అవి లోపలికి వెళ్తాయి అని చెప్పి చేస్తుంది. ఈ చెట్టు మంచి ఫలాలను కూడా ఇస్తుంది, అన్ని ఇస్తుంది. ఇట్లా అడవిలో చెట్టు ఉంటే మన పెరటిలో చెట్టును ఏం చేస్తున్నాము అంటే అది మన స్కూల్కి వచ్చిన పిల్లవాళ్ళం, రైట్? చెట్టు ఆకులు రాలిస్తే చూడండి మేము ఎంత శుభ్రంగా మొన్న ఆకులు ఎన్ని రాలాయో, మేము ఊడిస్తే చూడండి, ఫోటోగ్రాఫ్ తీసి వాట్సాప్లో వాళ్ళకి పెట్టి చూడండి స్కూలు ఎంత శుభ్రంగా ఊడ్చిందో. తర్వాత పాదు దవ్వుతుంటే ఫోటో తీసి చూడండి మేము ఎంత చక్కగా పాదు దవ్వుతున్నామో, మేము మా తోటమాలి అందరం కలిసి ఎంత చక్కగా తవ్వాము అని మళ్ళీ ఎరువులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి చూసుకోండి, కొనుక్కొని తీసుకొచ్చి మేము ఎరువులు వేస్తున్నాం కాబట్టి దానికి డబ్బులు అవుతాయి కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి. నేను దాంట్లో పార్ట్నే, నీకులాగా నేనేమి ఇక్కడ కాదు. అన్ని ఎస్పీఆర్ స్కూల్లో పాపం ఉన్నా పుణ్యం ఉన్నా దాంట్లో నాకే మేజర్ భాగం, రైట్? మళ్ళీ నేను ఏదో వేరే వాళ్ళని అనట్లేదు. మనం అంటే ఎందుకు చేస్తున్నాము ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్, బట్ ఏం చేస్తున్నామని నేను మాట్లాడుతున్నా, ఎందుకు చేస్తున్నామని అనట్లేదు, చేయొద్దని నేను అనట్లేదు. ఏం జరుగుతుందో మీకు అండర్స్టాండ్, ఆ డిఫరెన్స్ అర్థం కావడం కోసం అని ఎరువేసి రోజు నీళ్లు పట్టి ఫలాలు వస్తే ఏం చెప్తున్నామంటే ఎంత కష్టపడ్డాం నాడు నేడు, ఫోటోగ్రాఫ్లు ఓకే. లేకపోతే ఇది నాడు నేడు లేకపోతే ఎవడు రాడు, మనం చూడాడు. చిన్నప్పుడే మన టీచర్లు మోసం చేస్తుంది. క్లాస్ రూమ్లో ఏం చెప్పారు, చదువుకోరా నీ జీవితం సెటిల్ అంటుంది, చదువుకోరా ఉద్యోగం వస్తుంది అని చెప్తే చదువుకుంటే ఉద్యోగం వస్తాను. చదువుకున్నోడు అంతా ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు అని కొన్ని గ్రామాలలో నీ అమ్మ చదువుకోమని చెప్తా, సిగ్గన్నా లేదు. ఆ చదువుకున్నోడు ఏం చేస్తుంది, మా ఊళ్ళో అందరూ పనికి వాళ్ళు నీ ఏమో పో అంటున్నాడు టీచర్లా. సార్ నమస్తే. I didn't read it. The title I didn't read it. What is in that heavy bag? If you tell me, can I tell you something? Sorry. The questions you're asking, like. Yeah, there is a heavy bag inside in that. There's something inside. Yeah, exactly. What I'm gonna tell is that. కొద్దిగా హీల్ అయిపోయిన తర్వాత మీరు వద్దన్నా కూడా మాట్లాడుతూనే ఉంటారు. దట్ ఈస్ అంటే నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి మూలం వినడమే. మీరు గనక మాట్లాడుతుంటేనే మాట్లాడడం వస్తుంది అని 1,000,000 మంది నాకు అవతల ఆపోజిట్లో ఉన్నా నన్ను కన్విన్స్ చేయలేదు. అయితే వాళ్ళందరికీ నా క్వశ్చన్, మరి మాట్లాడుతుంటే మాట్లాడడం వస్తే మరి మన స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో టీచర్లు మాట్లాడుతూనే ఉన్నారు కదా, ఈ పాటికి మాట్లాడడం రావాలి కదా, 10 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు మాట్లాడడం రాలేదు? వింటే నేనేమంటున్నానంటే 3 సంవత్సరాల్లోనే వస్తుంది, ఎక్కువ వింటే 3000 గంటలు వినుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది. ఇది జస్ట్ 10 minutes ఆఫ్ పోయమ్స్ ఎట్లా రాయాలి అని ఒక 10 minutes చెప్పిన తర్వాత రాసిన పోయం అనమాట. అఫ్కోర్స్ దీనికన్నా చాలా బెటర్గా రాయొచ్చేమో, బట్ ఆ 10 minutesలో కూడా అలవాటే లేని వాళ్ళు, ఆ థాటే లేని వాళ్ళు రాయడం వాజ్ వాట్. హౌ డూ ఐ విష్ మై టీచర్ వాజ్ దిస్, హౌ డూ ఐ విష్ మై టీచర్ వాజ్ దిస్, వాట్ డూ ఐ నో మై టీచర్ ఈజ్ ఎ బ్లెస్, వాట్ డూ ఐ నో మై టీచర్ ఈజ్ ఎ బ్లెస్, షీ హర్ట్ మీ విత్ ఎ కేన్, ఓ సో మైటీ షుగర్ కేన్. She hurt me with a cane, oh so mighty sugar cane. Oh dear, you might have done something. Oh dear, you might have done something that your teacher would do this thing. Oh dear, you might have done something that your teacher would do this thing. No dear, I had a lesson from my past and did my best till last. No dear, అంటే ఇది ఒక ఇద్దరి మధ్య కన్వర్సేషన్ వస్తుంది. No dear, I had a lesson from my past and did my best till last.
sat on the first bench, wrote till the last page, didn't even blink till the last read. It rang in my ear, but not a ding in here. It rang in my ear, but not a ding in here. She hit me into fear for a topic unclear. Hit me into fear for a topic unclear. But how to solve, dear, a topic not clear. But how to solve, dear, a topic not clear.